నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ హావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. నో 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 నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము టెన్సెస్కి సంబంధించిన కన్ఫ్యూజన్ని మనం పూర్తిగా తీసేద్దాం. అంటే టెన్సెస్ని యూజ్ చేసేటప్పుడు ఎలాంటి సందర్భంలో ఎలాంటి టెన్స్ని యూజ్ చేయాలో మనకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ని ఈ వీడియోలో మనం కంప్లీట్గా తీసేద్దాం. అది కూడా ఒకటే సెంటెన్స్తో అన్ని టెన్సెస్ని మనం ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. సో ఇక్కడ మనం టెన్సెస్ వైజ్గా కాకుండా మనం సిచ్యువేషనల్ వైజ్గా డివైడ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు. దెన్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటే ప్రజెంట్ టైమ్ ఆఫ్ స్పీకింగ్లో కానీ, పాస్ట్ టైంలో కానీ, ఫ్యూచర్ టైంలో కానీ ఒక పని జరుగుతూ ఉందని చెప్పేదాన్ని మనం ఇక్కడ ప్రోగ్రెసివ్ యాక్షన్ అంటాం. అదేవిధంగా ప్రోగ్రెసివ్ యాక్షన్స్ విత్ టైం డ్యూరేషన్ అంటే ఒక పని పాయింట్ ఏ అనే పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి అవి జరుగుతూ పాయింట్ బికి వచ్చి ఒక టైం డ్యూరేషన్ని కనుక అది కంప్లీట్ చేస్తే దాన్ని ప్రోగ్రెసివ్ యాక్షన్స్ విత్ టైం డ్యూరేషన్ అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత కంప్లీటెడ్ యాక్షన్స్. సో మనం ఏదైనా ఒక పని పూర్తి చేసామని చెప్పడానికి మనకి కొన్ని రకాలైన టెన్సెస్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం. చివరిలో ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం చూద్దాం. సో ఒకటే వర్డ్ తీసుకుందాం. ఆ ఒక్క వర్డ్తోనే మనం వీటన్నిటిని కంప్లీట్ చేద్దాం. సో ఐ రీడ్ న్యూస్ పేపర్. ఇది ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటే ఇక్కడ నేను ఈరోజు చదువుతున్నానా, రేపు చదువుతానా, లేకపోతే నిన్న చదివానా కాదు. ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. నేను అంటే నాకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది అని. అంటే హ్యాబిచువల్ యాక్షన్స్. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. సో ఇక్కడ దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఒకవేళ నేను మాట్లాడే సందర్భంలో, మీరు వినే సందర్భంలో, మీరు ఈ వీడియో చూస్తున్న సందర్భంలో నేను న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాను అనుకోండి, దాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్, షీ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్, దే ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్. వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఆమె న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడే సందర్భంలో, ద ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్ హోల్డ్ చేసుకొని న్యూస్ని చదువుతూ ఉంటే దాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఒకవేళ వీళ్ళు పాస్ట్ టైంలో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం? ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, దే వర్ రీడింగ్ న్యూస్ పేపర్, షీ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. సో వాజ్, వర్, వి ఫోర్ని యూజ్ చేసి మనం ఇక్కడ పాస్ట్ టైంలో ఒక పని జరుగుతుంది అని కూడా మనం చెప్పచ్చు. ఒకవేళ ఇది ఫ్యూచర్ అనుకోండి, ఐ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. షీ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయానికి న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. దే విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్, వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతూ ఉండబోతారు. సో ఇలాగా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో మనము కంటిన్యూస్ యాక్షన్ అంటే ప్రోగ్రెసివ్ యాక్షన్లో మనము ప్రెజెంట్ అయితేనేమో యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. పాస్ట్ అయితే వాజ్, వర్ వస్తుంది. ఫ్యూచర్ అయితే షెల్ బి ఆర్ విల్ బి అనేది మనకి వస్తుంది. సో వీటిని మనము ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటాం. అదేవిధంగా ప్రోగ్రెసివ్ యాక్షన్స్ విత్ టైం డ్యూరేషన్ అంటే ఏంటి? అంటే ఒక పని పాయింట్ ఏలో స్టార్ట్ అయ్యి ఆ పని జరుగుతూ 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 పాయింట్ బికి రీచ్ అవుతే ఆ మధ్య పాయింట్ ఏ నుంచి పాయింట్ బి మధ్య ఉన్న టైం డ్యూరేషన్ గడుపుతూ ఒక పని జరుగుతూ ఉంటే ఆ పనిని మనం ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, అది ప్రెజెంట్లో అయితే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, అది పాస్ట్, అది ఆ యాక్షన్ పాస్ట్లో జరిగితే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, అది ఫ్యూచర్లో జరగబోతూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 30 minutes. నేను 30 minutes నుంచి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. అంటే ఒక 30 minutes నుంచి ఇప్పుడు ప్రెజెంట్ టైంలో కూడా, మీరు నన్ను వాచ్ చేసే టైంలో కూడా నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. అంటే పాస్ట్ టైంలో ఒక పాయింట్ ఏ అనే పాయింట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక పని స్టార్ట్ అయ్యి అది జరుగుతూ జరుగుతూ ప్రెజెంట్ సిచ్యువేషన్కు వచ్చి అది ఇంకా జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం.
షీ హ్యాస్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 30 మినిట్స్. 30 మినిట్స్ నుంచి ఆమె న్యూస్ పేపర్ చదువుతుంది. ప్రస్తుతం ఇప్పుడు చదువుతుంది. పాస్ట్కి వెళ్తే ఒక 30 మినిట్స్ క్రితం కూడా ఆమె న్యూస్ పేపర్ చదువుతూ ఇప్పుడు ప్రజెంట్ టైం కూడా వచ్చింది. ఒకవేళ దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలంటే అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్, కాకపోతే ఇక్కడ టైము టెన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ 6:30 to 7 AM ఎస్టర్డే. నిన్న నేను 6:30 నుంచి 7 గంటల వరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. అంటే 6:30 నుంచి 7 వరకు జరుగుతూ ఉంది అని మనము ఒక పాస్ట్ టైంని రిఫర్ చేసి ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ 6:30 AM to 7 AM ఎస్టర్డే అని మనం చెప్పొచ్చు. ఒకవేళ ఇది కనుక ఫ్యూచర్ గురించి మనం మాట్లాడితే ఫ్యూచర్లో కూడా సేమ్, కాకపోతే ఆ డిఫరెన్స్ ఏంటంటే ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ 6:30 AM to 7 AM టుమారో. ఇక్కడ ఏం మారింది? టైం డిఫరెన్స్ మాత్రమే మారింది. రేపు 6:30 నుంచి 7 వరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉండబోతాను. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ 6:30 AM to 7 AM టుమారో. సో ఇలాగా ఒక ప్రోగ్రెసివ్ యాక్షన్ విత్ టైం డ్యూరేషన్, అంటే ఏదైనా ఒక పని జరుగుతూ పాయింట్ ఏలో స్టార్ట్ అయ్యి అది జరుగుతూ పాయింట్ బికి వస్తే ఆ మధ్యలో గడిపే సమయాన్ని మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే జరిగిపోయిన పనులు. సో జరిగిపోయిన పనులను మనము ఎన్ని రకాలైన టెన్సెస్లో చెప్పొచ్చు, ఎన్ని విధాలుగా చెప్పొచ్చు? ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ 4 టెన్సెస్ని యూజ్ చేసి మనము ఒక పని కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అయితే వాటిని మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్. I read newspaper 10 minutes ago. I read newspaper yesterday. She read newspaper just 5 minutes ago. సో ఇక్కడ నేను ఐ రెడ్ న్యూస్ పేపర్ 10 minutes ago అని చెప్పి నా పని కంప్లీట్ అయిందని చెప్తున్నా, అదేవిధంగా నా పని ఎప్పుడు కంప్లీట్ అయిందని కూడా చెప్తున్నా. సో ఒక యాక్షన్ జరిగి అది ఎప్పుడు జరిగిందో కూడా చెప్తే మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఒకవేళ ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్ బిఫోర్ మై ఫాదర్ రెడ్ ఇట్ అని గనక నేను చెప్తే ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్ బిఫోర్ మై ఫాదర్ రెడ్ ఇట్ అంటే మా నాన్న చదవక ముందే నేను న్యూస్ పేపర్ చదివాను. అంటే మా నాన్న న్యూస్ పేపర్ చదివారు, నేను న్యూస్ పేపర్ చదివాను, కాకపోతే మా నాన్న కంటే ముందు నేను చదివాను. అంటే 2 పాస్ట్ యాక్షన్లు జరిగినప్పుడు మొదటిగా జరిగిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, తర్వాత జరిగిన యాక్షన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. అదేవిధంగా ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్, షీ హ్యాస్ రెడ్ న్యూస్ పేపర్, దే హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు న్యూస్ పేపర్ చదవటం అనే పనిని కంప్లీట్ చేశారనే మాత్రమే అర్థం వస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు చదివారనే ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు చదివారు అనే ఇన్ఫర్మేషన్ కనుక మనకి ఇస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సో ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్ అంటే నేను న్యూస్ పేపర్ చదివాను అని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడ న్యూస్ పేపర్ చదవటం అనే పని జరిగిందని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను ఐ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికల్లా నేను న్యూస్ పేపర్ చదివేసి ఉంటాను. సో ఇక్కడ రేపు ఈ సమయానికి నేను న్యూస్ పేపర్ చదివేసి ఉంటాను. షీ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి ఆమె న్యూస్ పేపర్ చదివేసి ఉంటుంది. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒకానొక టయానికి నేను ఆ పనిని కంప్లీట్ చేసి ఉంటాను అని మనం ఇప్పుడే చెప్తే దాన్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. సో ఈ విధంగా మనము కంప్లీటెడ్ యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా ఫ్యూచర్ యాక్షన్స్. సో మనం ఫ్యూచర్ యాక్షన్స్ని ఎలా చెప్పొచ్చు? ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో, ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఆఫ్టర్ 10 minutes. ఫ్యూచర్లో జరగబోయేవి అంటే ఇప్పుడు జరగట్లేదు కానీ ఒక 10 minutes తర్వాత కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ, కొన్ని రోజుల తర్వాత కానీ, అంటే ఫ్యూచర్ టైంలో మనము ఒక పని చేస్తాము అని చెప్తే మనము విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసి ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడతాం. సో ఈ విధంగా మనము ఫ్యూచర్ యాక్షన్స్ని కూడా మనం చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టు గెట్ దీస్ ఆఫ్టర్ లెర్నింగ్ వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ టు అవర్ ఇంగ్విత యూట్యూబ్ ఛానల్.